మూవీలో హీరోయిన్ కి లేత వయసులో పెళ్లి అయిపోయింది. సరే పెళ్లి చేసుకుందాం కదా, హ్యాపీగా ఉందాం అనుకుంటే భర్త ఎంత ప్రేమిస్తాడో అంతకన్నా డబుల్ భార్య భర్తని అంత ద్వేషిస్తూ ఉంటుంది. ఎంతసేపటికి ఏదో కావాలి అదేంటో తెలియదు. ఆ కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంటి పక్కన ఒకడు కనపడతాడు. ఒక రోజు ఇంకేముంది, మూడొద్దు పకిట్టడే ముద్దని కార్యక్రమం స్టార్ట్ చేయగానే అప్పుడే వస్తుంది అదిరిపోయే ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే రెండు ఫ్యామిలీని చూపిస్తూ ఉంటారు. ఈ కనిపిస్తున్న లేత వయసు అమ్మాయి పేరు సు, ఈ లేత రాజాగాడి పేరు వాంగ్. వీళ్ళిద్దరు పెళ్లి కోసమే ఈ ఫ్యామిలీస్ కలిసి పెళ్లి గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. ఈ వాంగ్ మిల్లో మంచి పొజిషన్ లోనే ఉన్నాడు. సో ఈ సూన్ అడగడానికి వాళ్ళ అమ్మని తీసుకుని ఇంటికి వచ్చాడు అనమాట బాబు. సరే మా అబ్బాయిని కుక్కర్ లో డ్రమ్ములో వేయకూడదు, మా అమ్మ ఏం చేసినా సరే స్వేచ్ఛగా వదిలేయాలనే అగ్రిమెంట్ తో పెళ్లి అయిపోతుంది. అయితే పెళ్లి కూడా పాపం ఈ సూకి నచ్చినట్టు కాదు. వాళ్ళ తాత బెడ్ మీద పడితే ఇక చేసేది ఏమీ లేక తొందరగా పెళ్లి చేసేయాలని ఇద్దరికి పెళ్లి చేస్తారు. చనిపోతున్న తాత బెడ్ మీద పడుకొని నేను చచ్చిపోతున్నాను తొందరగా పెళ్లి చేసుకోమ్మా అని అనగానే కట్టరా తాళి కొట్టరా మేళం అని చెప్పి పెళ్లి అయిపోతుంది. అయితే ఈ సూపాప్ మనసులో ఏముందో ఎవ్వరు అడగలా. కానీ సూపాప్ కి మనసులో చాలా కోరికలు ఉన్నాయి. చేసేది ఏం లేదుగా, పతే ప్రత్యక్ష దైవం ఈ టైప్ లో ఫస్ట్ నైట్ కి ఇద్దరు రెడీ అవుతారు. ఈ వాంగు బాబు ఎన్నాళ్ళ నుంచో దాచుకున్న కోరిక మొత్తాన్ని తీసి చేత్తో పట్టుకుంటాడు. అదేనండి కోరిక. ఇక సూపాప్ మీద చెలరే చేస్తాడు. పాపం ఈ సూపాప్ చూడండి, ఏబ్బే నాట్ ఇంట్రెస్టెడ్. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వీడు వాళ్ళ ఆవిడ తెగ ప్రేమిస్తూ ఉంటాడు. అసలు ఈ సూపాప్ మనోడిని ఏదో వస్తున్నాడు 4 మెతులు వండి పెడుతున్నాం అన్నట్టుగా కాలం గడుపుతూ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇక వీళ్ళు ఎరిపెక్కించిన ప్రేమకి అరుపులు పుట్టించే పుట్టాడు ఒకడు పుట్టేశాడు. అప్పుడే హీరోయిన్ చెల్లి ఇక్కడికి వస్తుంది. ఈ అమ్మాయి పేరు నిషి. అప్పుడప్పుడు హీరోయిన్ దగ్గరకు వచ్చి కలుస్తూ ఉంటుంది. ఈ వచ్చినట్టు ఉండకుండా తన అక్కని, నువ్వు బావతో ఎప్పుడు రొమాంటిక్ గా లేవక్క, నీ సంసారం ఇంత చక్కగా ఎలా సాగుతుందని అడిగితే, పిచ్చి మొహం దానా, ప్రపంచంలో చాలా మంది ఆడవాళ్ళకి ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అప్పుడు నాలో ఉన్న కోరికలు మొత్తం పోయినాయి. మీ బావతో వర్షం పడి మెరుపు వేసిన రాత్రి మాత్రం ఏ రోజు దొరకలేదు. నాకు లోపల నాకు నిప్పు అనేది రాగలేదు. ఏదో వెళ్ళిపోతున్నాం అంతే అన్నట్టుగా చెల్లికి చెప్తుంది. ఇది సినిమా కాబట్టి అలా జరిగిందేమో గానీ రియల్ లైఫ్ లో అలా ఉండవు. నాకు తెలిసిన కొన్ని ఫ్యామిలీలో అయితే పెళ్ళవగానే ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఏదైనా వస్తే సర్ది చెప్పడానికి పెద్దవాళ్ళు కూడా ఉంటారు. మన ఇండియన్ కల్చర్ అలాంటిది. ఫ్యామిలీ ఫస్ట్, ఏదైనా నెక్స్ట్. ఇక అక్క మాటలు విన్న చెల్లి షాక్ అయిపోతుంది. అక్క మనసులో ఎంతో పెయిన్ ఉందంట. పాపకు తెలిసిపోయింది మరి. ఇక కొన్ని రోజుల తర్వాత హీరోకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ కావడంతో వాంగు సామాన్లన్నీ సర్ది తన ముగ్గురితో కలిసి వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయింది. ఇక ఆ ఊరు వచ్చి ప్లేసులు చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక రోజు క్యాంగ్ అనే ఒక వ్యక్తిని చూస్తుంది. వాడేంటో దెయ్యాన్ని చూసినట్టు అట్టానే చూస్తాడు. సరేలే అనుకుని హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తే వాడు ఎదురుగా వచ్చి నిలబడి, నేను ఈ మొగుడు బాస్ని, నీ గురించి నాకు చాలా చెప్పాడు మీ ఆయన, పదా నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పి, ఊరికి కొత్తగా వచ్చారుగా మీ మొగుడు పెళ్ళాలి, మా ఇంటికి టీ తాగడం రండి అని చెప్పి వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటాడు. అయితే ఇక్కడ బాసే అద్దెంట్లో ఉంటున్నాడు. ఈ ఇంటి ఓనర్ కూడా అక్కడే ఉంటుంది. ఆమెకు ఒక 50 ఏళ్ళు ఉంటాయి. ఇక్కడ అందరు ఇక మనసు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఈ యాంగాడు, నేను సిటీలో ఉంటాను, పని కోసం ఈ ఊరు వచ్చానని చెప్తాడు. ఈ పక్కన ఆంటీ, నేను విడోని, నా పిల్లలు ఇద్దరు వేరే దేశాల్లో ఉండటం వల్ల నేను ఇక్కడ ఒంటరిగా ఉంటానని చెప్తుంది. ఇక్కడ హీరో చెప్తాడు వీళ్ళందరికీ, నాకు ఒక బాబు కూడా ఉన్నాడు, వాడిని వాళ్ళ నాయన దగ్గర వదిలేచ్చేసాం, ఒక్కసారి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత వాడిని కూడా తెచ్చేసుకుంటా ఉన్నాగానే బాస్ గాడికి ఏమో భయం వేస్తూ ఉంటుంది. ఏంటి పాప దెయ్యం బట్టలుడాగా నేను చూస్తూ ఉంటాడు జనాల్ని, ఇది నన్నే పిచ్చాసి చూస్తున్నట్టు చూస్తుందని చూపు తిప్పుకొని భయపడుతూ ఉంటాడు. ఇక రాత్రి అవుతుంది. కొత్త ప్లేస్, బయట చల్లగా ఉంది, నా లోపల అగ్ని పుట్టింది, నీకు వేడి పుట్టిస్తా అని చెప్పి అగ్గి పుల్ల గీసి అగ్నిపర్వతం పేల్చేసి ఆ వేడి లావాలని నిద్రపోతారనమాట. నెక్స్ట్ డే హీరో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఈ హీరోయిన్ పాప ఉన్నట్టుగా నిమిషానికి 10 సార్లు ఆ యాంగాడు ఇంటినే చూస్తూ ఉంటుంది. వాడు ఆ ఇంటి పక్కనే ఉంటాడు దరిద్రం కొద్ది పాపం. ఇక వాడు రాగానే పాప కళ్ళలో 1000 క్యాండిల్ వెలిగేసి అసలు ఆవేశం ఆత్రంతో అది మొత్తం మొహంలో ఒక నవ్వుతో చూపించేస్తుంది. అడిగి ఈడు కూడా ఒక నవ్వు నవ్వి అయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు. పెళ్ళైన దగ్గర నుంచి పాప ఇదే ఫస్ట్ టైం అంత హ్యాపీగా నవ్వటం. ఇక రాత్రి అవగానే ఇంటి పక్కకి చేరిన ఆంటీ ఈ యాంగాడితో ఆ వీడియో ఆంటీతో ఇంకో ఇటు పక్కనతో కలిసి ఒక గేమ్ ఆడుతూ ఉంటుంది. అప్పుడే కలుపుతున్న కాయల మధ్యలో వీళ్ళ వేడు కలుస్తాయి. ఒక్కసారిగా ఆంటీ షాక్ అయిపోతుంది. వీడియో ఆంటీ ఏమో అలానే చూస్తూ ఉంటుంది. ఏంది ఇలా పత్యాపారం అని. అందరు టెన్షన్ లో గేమ్ ఆడుతూ ఉంటే ఆంటీ మాత్రం యాంగాడిని ఎప్పుడు చూద్దాం అన్నట్టు కసిగసిగా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఆంటీ పాప అసలు చెలరేగింది. నీట్ గా రెడీ అయ్యి పెద్దగా లిప్స్టిక్ కూడా వేసుకుంది. ఇదంతా ఎందుకంటే ఆ యాంగ్ గాడి కోసమే. రాత్రి అవ్వటం ఆలస్యం, వాడి ఇంట్లోకి దూరేస్తుంది. అందరు కలిసి ఆట మొదలు పెట్టుకుంటారు. ఆంటీ పాపం ఎలా రెచ్చగొడదామని ముసి నవ్వులు నవ్వుకుంటూ రెచ్చగొడుతూ ఉంటుంది. అయితే పాపం ఆంటీ ఇంత కష్టపడి మేకప్ అయ్యి వస్తే ఎవరో ఒకరు పొగడాలిగా. ఆ పొగడేది ఏదో ఛాన్స్ వీడియో ఆంటీ తీసుకుని పొగడేస్తుంది. దీనికి ఆంటీ తెగ మురిసిపోయి సిగ్గుపడిపోతుంది అనమాట. ఇలా ఆట జరుగుతూ ఆంటీ వేట మళ్ళీ యాంగ్ గాడి మీద పడితే ఈ వేటలో తోటలాగా యాంగ్ గాడు వచ్చి, ఆంటీ భర్త చాలు ఆడుకుంది,
ఎంత లేట్ అయిపోయింది. అయితే యాంగాడు లోపలికి రా ఒక ఆట వేసుకుందాం అంటే హీరో అసలు ఆయన పట్టించుకోకుండా రా ఏంది నువ్వు ఆంటీని ఇంటికి తీసుకెళ్లిపోతాడు. ఇంట్లోకి రాగానే ఆ అంకుల్ గట్టి గట్టి కరుస్తూ ఉంటాడు. ఈ వాంగాడు పెద్ద ఎదవంట అమ్మాయిలు ప్రేమ పేరని చెప్పి నమ్మించి వాళ్ళని పిచ్చగా వాడుకొని వదిలేస్తాడు. ఇలాంటి వాడితో అసలు మాట్లాడటమే తప్పు అంటే ఆంటీ పాపం చాలా నిరాశ చెంది నెక్స్ట్ డే ఈ వాంగాడు ఆఫీస్కి వెళ్తూ ఆంటీ వైపు లుపోయంగానే ఆంటీ లోపల బాధ వరదలాగా తన్నుకుంటూ వస్తుంది. ఏమైంది దగ్గరికి వెళ్తూ ఉంటే చిపో అని పక్కకి వెళ్ళిపోతుంది ఆంటీ ఆయన పట్టించుకోకుండా. ఇక చేసేది ఏం లేక యాంగ్ గాడు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరో మన కొడుకు చాలా పెద్దోడైపోయి అల్లరి పనులు చేస్తున్నాడంట. వాడు మన ఇద్దరిని బాగా గుర్తు చేసుకుంటున్నాడు. ఏమంటావు నువ్వు వాడిని ఇక్కడ తీసుకొద్దాము అని అడిగితే ఆంటీ పాప ఏం రిప్లై అవ్వదు. ఏంటి నువ్వు ఏం ఆలోచించుకుంటున్నావు అని హీరోని అడిగితే ఆంటీ ఏ మాత్రం చేయకుండా నా మెదడులో వాంగాడు తిరుగుతున్నాడు చెప్తుంది. అంతేకాదు వాడిని గాఢంగా ప్రేమించేస్తున్నాను కుదిరితే అనగానే హీరో గాడు ఏమి అనకుండా సైలెంట్ గా ఉండి చూడండి ఎంత మంచోడు భర్త, నువ్వు ఇంట్లో ఒక్కదానే ఉంటున్నావు కదా ఇట్లాంటి చెడు ఆలోచనలు వస్తానే ఉంటాయి, అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించుకుంటున్నావు. ఒక్కసారి మన కొడుకు ఇంట్లో అడుగు పెట్టాడంటే నువ్వు ఎన్ని మర్చిపోతావు, నీ ప్రేమ దయ్యం దిగిపోయిద్ది అని ఒక నీట్ వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా విన్న హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ డే ఎవరి మీద తేడా పడుతుందని హీరో బాబు హీరోయిన్ చెల్లిని అమ్మని ఇంటికి పిలిపిస్తాడు. వీళ్ళు వస్తూ వస్తూ హీరో కొడుకుని కూడా తీసుకొస్తారు. ఇక రాత్రి ఇక్కడ హీరోయిన్ తన కొడుక్కి అన్నం పెడుతూ తన అమ్మ పక్కన కూర్చొని ఉంటుంది. బయట హీరో తన మరదలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరిని చూసిన హీరోయిన్ కి చెమటలు పట్టేస్తాయి. హీరో చెప్పేశాడు తన మరదలకి నీ అక్క వేరే వాడిని ప్రేమిస్తుందంట అని చెప్పి బాధపడుతూ పక్కెళ్ళిపోతాడు. హీరోయిన్ వచ్చి ఏంటి ఏమైందని అడిగితే తన చెల్లి తన సీరియస్ గా లుక్కేసి పక్కెళ్ళిపోతుంది ఏం మాట్లాడకుండా. ఇక దీంతో లోపల దాచిపెట్టుకుని ఏడుపు మొత్తం బయటకు వచ్చేసి హీరోయిన్ అక్కడే కూడా ఏడుస్తూ ఉంటే తన తల్లి వచ్చి ఏంటమ్మా ఏమైనా అడిగితే హీరోయిన్ చెల్లి జరిగింది మొత్తం చెప్తుంది. ఏం చెప్పుకున్నారో ఏం జరిగిందో తెలియదు కానీ నెక్స్ట్ డే మళ్ళీ హీరో కొడుకుని తీసుకొని వాళ్ళ అమ్మ తన రెండో కూతురు ఏం మాట్లాడకుండా మళ్ళీ వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళిపోతారు. అసలు ఆంటీకి ఏ మాత్రం మొగుడు మీద ఇంట్రెస్ట్ ప్రేమ లేదు. ఈ వాంగాడే కావాలంట వెళ్ళిపోయింది నిద్ర పట్టట్లేదని. ఇంటికి వెళ్ళి గడప మీద నుంచుంటే ఇంకేముంది చూడకూడదు చూసేస్తుంది పాపం. ఈ వాంగాడు వీడియో ఆంటీని టేబుల్ మీద తేడా పనులు అనే కార్యక్రమం గానిస్తూ ఉంటాడు. అప్పుడు దాకా వాడి మీద ఉన్న ప్రేమ మొత్తం చూడంగానే ఫట్ హీరోయిన్ కి. హీరో కూడా పెద్ద డెసిషన్ తీసుకున్నాడు. బట్టలు మొత్తం సర్దేసి ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఇంకా చూడండి తన భార్యని ఈ ఊరు గనక మారితే నీకు మొత్తం సెట్ అయిపోతుంది, మన కొడుకు మన దగ్గరికి వచ్చేస్తాడు, మనం హ్యాపీగా ఉండొచ్చు అని నిన్ను క్షమించేస్తున్నాను కమాన్ అంటాడు. కానీ హీరోయిన్ పాత మాత్రం అస్సలు ఈ ఊరు వదిలే పనే లేదు, ఆ వాంగడ్ దెబ్బ వేసుకోవాల్సిందే నా కోరిక తీర్చుకోవాల్సిందే అని పట్టపగలే మొగుడు పక్కకి వెళ్ళిపోగానే పక్కింటికి వచ్చేసి ఆంటీ లోపల దాచిపెట్టుకున్న ప్రేమ మొత్తం లోపల నుంచి బయటికి తీసి వాంగడికి చెప్పేస్తుంది. వీడి కూడా ప్రియా నువ్వు లేనిది నేను ఉండలేను, నువ్వే నా ఆవకాయి, నీ జడీలో నా చెయ్యి అని ప్రేమ పొంగి పొరలి దొరలి సునామీలా కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇద్దరికి. ఇక నెక్స్ట్ డే ఒక కేఫ్ లో కలుస్తారు ఇద్దరు. హీరోయిన్ పాప ప్రేమతో బాయ్ ఫ్రెండ్ కి ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది. మూడు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు కానీ ఇడికి ఒక గిఫ్ట్ అంట. ఇక ఇద్దరు కలిసి బీచ్ల చుట్టూ చెట్లు చాటు సందుల్లో ఇరుకు గొంతుల్లో తిరిగి ఇంటికి చేరతారు. ఆ రోజు రాత్రి హీరో బాబు తొందరగా నిద్రపోయాడని ఆంటీ దూరేసింది ఈ వాంగడ్ కొంపలోకి. ఇంకేముంది పొద్దున తిరిగి మొత్తానికి రిలాక్సేషన్ కోసం గట్టిగా హ్యాపీగా పూర్తి చేసేసుకున్నారు. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఆంటీకి ఏమో ఇంటికి వెళ్ళాలనిపించట్లా, ఈయన అసలు వదిలి వెళ్ళాలనిపించట్లా ముందు. కానీ ఏం చేస్తాం మూడున్నాడుగా తప్పదని చెప్పి బాధతో ఆవేదనతో వాంగాడిని చూస్తూ వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి స్టోరీ కొన్ని నెలల తర్వాత మొదలవుతుంది. ఓ రోజు రాత్రి ఈసారి వర్షం పడింది, పిడుగు పడింది. ఆంటీ మనసులో మాత్రం పక్కింటోడు పడ్డాడు. ఉన్నట్టుకు మొహం మీద చెప్పేసింది హీరో గడికి, నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకో, మీరిద్దరు కనుక పెళ్లి చేసుకుంటే మన కొడుకు కూడా హ్యాపీగా ఉంటాడు, వాళ్ళ లైఫ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక డండ్ర ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకుని అంకుల్ కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మైదా పిండి, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో, నువ్వు రోజు రాత్రి అవ్వగానే ఏం చేస్తున్నావు నాకు తెలుసు, నేను ఇదంతా మన కొడుకు కోసం భరిస్తున్నాను, వాడి జీవితం నాశనం అవ్వకూడదని నువ్వు ఎన్ని చేసినా సరే నా పెళ్ళంగానే భావిస్తున్నా, అలాంటి నన్ను ఇంత మాట అంటావంటే తోకలో ఇక్కలాంటిరా అన్నట్టుగా ఆంటీ అదే సేమ్ డైలాగ్ మళ్ళీ నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకో. ఇంత సీరియస్ గా ఉన్నా ఇది సైలెంట్ గా ఒక్క మాట చెప్పేసరికి హీరోకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇప్పుడే హీరోయిన్ చంపేద్దాం అన్నంతగా. అయితే ఫస్ట్ డీల్ పెట్టుకున్నారుగా ఆంటీని ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదని, సో తన కొడుకు కోసం అన్ని మూసుకొని కూర్చుంటాడు. ఆ నెక్స్ట్ రోజు రాత్రి మళ్ళీ సేమ్ రిపీట్. ఆంటీకి టైం వచ్చింది, పక్కింటి వాడి దగ్గర వెళ్ళిపోతుంది. ఈసారి భయం బాధ కోపం ఏమీ లేకుండా హస్బెండ్ తెలిసిపోయిందిగా, కమాన్ గోజగోజ అని గుమ్మం లోపల గుద్దులాట అనే కార్యక్రమం చేసుకుంటారు. హీరోయిన్ పాప చెప్పేస్తుంది వాంగాడితో, నేను పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నన్ను పెళ్లి చేసుకుని అడిగితే వీడు మొహం ఎంలాగా పెట్టి డబ్బులు హీరోయిన్ కి ఇచ్చి నేను పెళ్లి చేసుకోలేను అంటాడు. హీరోయిన్ కి ఏమో డబ్బులు అవసరం లేదు. ఈసిరేసి నాకు నువ్వే కావాలి ఏంటి అంటే వీడేమో వాళ్ళ
వాడికి దాహం తీర్చుకోవడానికి కావాలి ఆంటీ, నేను పెళ్లి చేసుకోని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. హీరోయిన్ రియలైజేషన్ వచ్చింది, తన మొగుడే ప్రేమిస్తున్నాడు, అయినా ఏం ఉపయోగం, అప్పటికే చేజారిపోయింది, ఆల్రెడీ హస్బెండ్ వద్దనుకునే వీడి దగ్గరికి వచ్చేసింది. ఇక అక్కడి నుంచి ఓ సంవత్సరం తర్వాత హీరోయిన్ తన ఇంటికి వెళ్తుంది, అక్కడ తన తల్లి చనిపోయింది. అయితే ఈ మధ్యలో హీరోయిన్ చెల్లి పెళ్లి చేసేసుకున్నాడు, వీళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. తన కొడుకు కూడా ఈ అమ్మాయిని అమ్మలాగా కలిసిపోయి మంచి హ్యాపీని లీడ్ చేస్తుంటే మధ్యలో ఇది పుస్తకాలాగా వచ్చింది. అయితే హీరోయిన్ కూడా తను చేసిన పనికి ఏ మాత్రం మొహమాటం సిగ్గు ఏమీ లేదు, జస్ట్ తన చెల్లితో కలిసి మాట్లాడి వెళ్ళిపోతున్న హీరోయిన్ దగ్గరికి తన చెల్లి వచ్చి, ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు నువ్వు లైఫ్ లో, ఏంటి బతికేంటి, ఒంటరిదాని అయిపోయావు, నువ్వు మాతో పాటే ఉండిపో, నీ లైఫ్ ఏమైపోతుందంటే, సినిమా స్టార్టింగ్ నుంచి ఆ వాంగాడు చూసి ఒక నవ్వు నవ్వింది కదా, సేమ్ నవ్వు చెల్లిని కూడా చూసి హ్యాపీగా ఎగురుకుంటూ చెంగుమని యంగ్ లేడీ లాగా అడవిలోకి వెళ్ళిపోతుంది. మూవీ అండి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్ గా ఉంటేనే ఫ్యామిలీ నిలబడుతుంది. ఏదో క్షణికావేశం కోసం ఎవరి కోసం వెళ్ళిపోతే జీవితాలు ఎలా సంకనాగిపోతాయి. సో మూవీలో హీరోయిన్ చేసింది కరెక్టా రాంగా, మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.